సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఆధునిక కాలంలో పేరెంటింగ్ చాలా క్లిష్టంగా మారింది. ప్రెగ్నెన్సీ టైంలో మహిళల్ని అత్యంత సున్నితంగా చూస్తున్నారు. చదువుకున్న కుటుంబాల్లో కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే రెస్ట్ అంటున్నారు. దీంతో లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నారు. కొన్నేళ్లుగా సిజేరియన్లు కూడా బాగా పెరుగుతున్నాయి. అతిగా రెస్ట్ తీసుకోవటం మంచిది కాదంటున్నారు డాక్టర్లు. హెల్త్ సర్వే రిపోర్ట్లు ఏం చెప్తున్నాయి? వాచ్ ది స్టోరీ. అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి మొదటిసారి తల్లి కాబోతోందని తెలియగానే విపరీతమైన ముద్దు చేస్తున్నారు. పాదాలు కందకుండా నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇంట్లో చిన్న పని కూడా చెయ్యనివ్వడం లేదు. ఈ అతి ప్రేమే గర్భిణీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. అలాంటి పరిస్థితులు మానసికంగా, శారీరకంగా గర్భిణిపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇది సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య పెరగడానికి దారితీస్తోందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ మహానగరంలోని ప్రసవాల్లో సుమారు 60.7% సి సెక్షన్లు ఉంటున్నాయని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెబుతోంది. ఇది దేశంలోనే అత్యధిక రేటుగా పేర్కొంటోంది. గర్భిణీ లైఫ్ స్టైలే ఇందుకు ప్రధాన కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గర్భ నిర్ధారణ అయిన వెంటనే ఎక్కువ మంది వైద్యులు బెడ్ రెస్ట్ అవసరం అంటున్నారు. దీంతో సదరు మహిళ రోజువారీ పనులకు దూరమవుతోంది. సుమారు 98% గర్భిణులకు బెడ్ రెస్ట్ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ బర్త్ కెనాల్ వీక్ గా ఉన్నప్పుడు లేదా కుట్లు వేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే బెడ్ రెస్ట్ సూచిస్తారని, మిగతా సమయంలో అవసరం లేదని అంటున్నారు. ఫార్మేషన్ లో తేడాలుంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా మిస్క్యారీ అవుతుంది తప్ప దినచర్య వల్ల ప్రమాదం అనేది అపోహ మాత్రమే అంటున్నారు. చాలా మంది గర్భిణులు నేను మెట్లెక్కొచ్చా, నేల మీద కూర్చోవచ్చా, పనులు చేసుకోవచ్చా అని డాక్టర్లను ప్రశ్నిస్తుంటారు. గర్భం దాల్చడం అనేది జబ్బు కాదని, జీవితంలో ఫిజియోలాజికల్ మార్పు మాత్రమేనని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఎంత యాక్టివ్గా ఉంటే గర్భిణీ లైఫ్ జర్నీ అంత బాగుంటుందని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ ప్రసవాలు జరగడానికి శారీరక వ్యాయామం ఒక ముఖ్య కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రెగ్నెన్సీ అనేది ఒక చేంజ్ ఇన్ లైఫ్ అన్నమాట. అంటే మేము ఫిజియోలాజికల్ చేంజెస్ అని అంటాము. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏంటంటే బెడ్ రెస్ట్ అవసరం పడద్దు. చాలా యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ కూడాను యాక్టివ్గానే ఉండవచ్చు. ఓన్లీ కొన్నిసార్లు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అంటే ఏదన్నా మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్స్ చెప్తారు మీకు ఎప్పుడు బెడ్ రెస్ట్ తీసుకోవాలని. బట్ అదర్వైజ్ ప్రెగ్నెన్సీ రాగానే ఫస్ట్ 3 నెలల్లో బెడ్ రెస్ట్ తీసుకోవాలి, అప్పుడైతే మనకి మిస్కరేజ్ రిస్క్ తగ్గుతుందని అనుకుంటారు. బట్ అది అపోహ అండి. మొత్తానికి గర్భిణులకు రెస్ట్ మస్ట్ కాదంటున్నారు. చాలా మంది తెలియక అదే పనిగా రెస్ట్ తీసుకుంటున్నారు. సో రోజువారీ పనులు చేసుకుంటూ ఉంటేనే తల్లికి, కడుపులో ఉన్న బిడ్డకు ఎలాంటి ఢోకా ఉండదని తేల్చి చెబుతున్నారు నిపుణులు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.